మీరేంటి హిందూస్ అయి ఉండి దర్గాలకు వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేము వెళ్తామండి. ప్రతి ఇయర్ అయితే ఇక్కడ దావత్ కూడా చేస్తాం. అది అప్కమింగ్ లో కూడా వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత అయితే నేను రంగాపూర్ దర్గాకి అయితే వెళ్తున్నాను అనమాట. రీసెంట్గా రంగాపూర్ జాతరకు అయితే వెళ్ళినా కానీ లోపలికి అయితే వెళ్ళలేదు. చాలా రష్ ఉంటారు, మళ్ళీ చిన్నంత ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వెళ్ళలేదు. ఇంక ఇప్పటికైతే దర్శనానికనే వెళ్తున్నాం. మేము ఇప్పుడు సడన్గా ఎందుకు వెళ్తున్నామంటే కార్ తీసుకున్నాం కదా, ఇంకా దేవుడికి అయితే కార్ చూపించేసి టెంకాయ కొట్టుకొని తీసుకొద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. ఇక్కడ 3 గీతలు పెట్టింది ఎవరు? మీరేనా? చేతులతోని. చిన్నోడు కావచ్చు. పోతావా? తిద్దున డోరు. మెల్లగా ఎక్కువ. అదే అమ్మమ్మని పట్టుకో, మెల్లగా నెత్తి లోపల లోపల. మేమైతే ఇంకా రంగాపూర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మాకు చాలా దగ్గర, ఒక 20-25 మినిట్స్ అలా పడుతుంది అంతే. మేమైతే చాలా అంటే చాలా ఎక్కువగా నమ్ముతాం అనమాట రంగాపూర్లో ఉన్న దేవుడికి అయితే. ఇంకా మేము ఎవ్రీ ఇయర్ అక్కడ ఫంక్షన్ లాగా కూడా చేస్తాం అనమాట. ఇట్లా యాట కోసి దావత్ చేస్తారు కదా, అట్లా కూడా చేస్తాం. మనము రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు అట్లా 5 గంటలకు 6 గంటల లోపే వెళ్ళిపోవాలి. అంతనా ఒకటే పేపర్వి కాదు, మనం తెచ్చింది పేపర్వి కాదు, అవి ఆరెంజ్ కలర్. ఇట్లా రోడ్ సైడ్ ఇట్లా రెండు ఇట్లా క్లోజ్ ఉంటాయి చూడు. నాకైతే ఇట్లా గ్రీనరీ అంటే చాలా ఇష్టం. ఫుల్ మంచిగా అనిపిస్తుంది. ఇంకా చూడండి అట్లా వరి పొలాల్లో ఇట్లా దిగి నడుచుకుంటే ఎలా అనిపిస్తుంది, కానీ ఫుల్ భయం అవుతుంది ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి. ఇంక ఇక్కడ అయితే ఎదురెదురే అనమాట. ఇటు సైడ్ వెళ్తేనేమో ఉమాయిష్టం, ఇప్పుడు మేము వెళ్ళే సైడ్ వెళ్తేనేమో రంగాపూర్, ఇంకా బ్యాక్ సైడ్ ఉమాయిష్టం ఉంటుంది. నెక్స్ట్ ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు ఉమాయిష్టం కూడా వెళ్ళి రావాలి. అది తీసేయలే రాదన్న కార్లో వాడద్దు. నేను కూడా కర్పూరమే. మీరు నువ్వు ధూపం వేసేది బుస్స అంటారు. కోపం వచ్చినప్పుడల్లా నేను కూడా అంతే. ఆయన అన్నది అంతే, మళ్ళీ రివర్స్ నేను రెండదంతా. ఆయన కూడా నేనే కింద పడతా, ఆయన సందు తిరగడు. మనమేమో మంచిగా ఇట్లా దర్గాలకు కూడా వస్తాము, వాళ్ళేమో కొంతమంది వస్తారులే. ఇప్పుడు పాప మా పాలకోవ దానికి ఎట్లా వేసిరా ఆయన. కాలు కడుక్కుందాం. అది దీంట్లోకి కళ్ళు ఇస్తారు కదా, హెడ్ లైట్స్. చీకట్లా మొత్తం డార్క్ ప్లేస్ లా ఓన్లీ ఉన్న బార్డర్, అది ప్యాంథర్ లుక్ అంటది. లాక్ బటన్ వస్తాలా ఈ నుంచి వస్తానా?
మస్తు నవ్వింది. అమ్మమ్మ ఇంకా మేమైతే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకొని ధూపం వేయించుకొని ఇంకా సైడ్కి కూడా అట్లా ధూపం పెడతారు కదా, అవంతా పెట్టించుకున్నాం. మా దర్శనం అయితే చాలా మంచిగా అయింది. ఇంకా రోజు సండే కాబట్టి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. చూసారా, అందరూ హిందూసే ఉన్నారు అనమాట. అక్కడ చాలా తక్కువ హిందూ ముస్లిం అని పక్కన పెడితే ఫస్ట్ నమ్మకం ఉండాలి. ఏ దేవుడైనా సరే మంచి నమ్మకంగా ఉంటే అదే చాలు. ఏ దేవుడైనా సరే మంచి చేయాలనే చూస్తాడు కానీ ఎవరిని నాశనం చేయాలని అనుకోరు. కాబట్టి మనుషులందరూ మారి ఇంకా మంచిగా ఉంటే అంతే చాలు అందరికీ. దేవుళ్ళకైతే మీరు హిందూ నేను ముస్లిం అనలేదు, కానీ ఈ మనుషులకైతే ఎందుకో ఏమో మీరు ముస్లిం మీరు హిందూ అని ఇది ఒక్కటి పక్కన పెడితే మనుషులందరూ మంచిగానే ఉంటారు. గ్రీన్ కలర్ సారీ తప్పు నీది కదా ఏంద్రా మేమైతే పోతున్నాయి. నువ్వేమో మాట్లాడతావు కానీ మాట్లాడినట్టే ఉంటుంది, మళ్ళీ ఏం అర్థం కాదు. డ్రైనేజ్ టైప్ అంటున్నా ఎవరు నువ్వా నీది మూది ఏం తాగుతారా? లడ్డు తిన్నాం లడ్డు. ఫోన్ చేస్తున్నాయి. సో ఇంక ఇదే అనమాట ఉమామహేశ్వరంకి వెళ్ళే రూట్. అంటే రంగాపూర్కి వెళ్ళే రూట్కి ఆపోజిట్ ఉంటుంది చెప్పాను కదా ముందే. ఇంక ఇప్పుడు కూడా కుదిరినప్పుడు ఎప్పుడన్నా వెళ్ళాలి ఇంకా ఉమామహేశ్వరంకి కూడా మంచి దర్శనం చేసుకోవాలి. అక్కడ కూడా దాంట్లో వెళ్ళిపోతుంది కల్లులా అని చెప్పి ఎక్కువ ఆ రోజు టైలెట్ ఒకటి డాగ్కి ఎందుకు విషయం ఉంటుంది ఏమో అప్పుడు డాగ్ మందుకు విషయం ఉంటుంది. ఉండదు. రేబీస్ అంటే రేబీస్ అది యాంటీ రేబీస్ కల్లా అది కల్లా అది. లంచ్ ఏమేమి ఉందాడ ఇంకా మేమైతే ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. బై గైస్. ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ అని చెప్తా అప్పుడు. హియర్ జెల్లీ ఫిష్, కిడ్ ఫిష్.